నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సర్కార్ బడి ఒకప్పుడు చదువులమ్మ ఒడిగా ఉండేది. ఇప్పుడు సమస్యల జడిలో కొట్టుమిట్టాడుతోంది. ఉపాధ్యాయుల సమస్యల ముందు సర్కార్ బడి చిన్నదైపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? ముఖ్యంగా ఉపాధ్యాయులు ఏం కోరుకుంటున్నారు? మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు కటకం రమేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా ఫస్ట్ అసలు మీకు జీతాలు టైం పడుతున్నాయా? ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో 1వ తారీఖు నాడైతే వేతనాలు వస్తున్నాయంటారా? అంటే టీచర్స్ కు వేస్తున్నారు జిల్లా పరిషత్ అండ్ గవర్నమెంట్ టీచర్స్. అదే రకంగా ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి. అంటే ఆదర్శ పాఠశాలలు కానీ, కస్తూరిబా కానీ, ఇంకా గురుకులాలు, మోడల్ స్కూల్స్ చెప్పాను. ఇవన్నిటి కూడాను సరిగా రావటం లేదు. రెగ్యులర్ గా మాత్రం ఎంప్లాయీస్, టీచర్స్, గవర్నమెంట్ అండ్ జిల్లా పరిషత్ మాత్రం వస్తున్నాయి. మనం ఏంటంటే 1వ తారీఖు నాడు వేతనాలు అన్నారు కనుక అందరికీ వేతనాలు రావాలని కోరుతున్నాం. ఇంకా మిగతా వాళ్ళందరికీ మాత్రం ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ లో మోడల్ స్కూల్స్ లో 17th వచ్చాయి. అంటే 1వ తారీఖు రావాలి. దాదాపుగా ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా వేతనాలు ఇవ్వడంలో మాత్రం ఈ ప్రభుత్వంలో కొంత మార్పు అయితే ఉంది. ఓకే, వేతనాల గురించి మాట్లాడినారు. అయితే గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలన, ఈ ప్రభుత్వ 20 నెలల పాలన, రెండిట్లో ఏ ప్రభుత్వం టీచర్ల సమస్యల్ని అర్థం చేసుకుంటున్న పరిస్థితి మీకు కనిపిస్తోంది? గత ప్రభుత్వంతో చూసినప్పుడు ఈ ప్రభుత్వమే ఖచ్చితంగా అంటే మెరుగు మాత్రం ఈ ప్రభుత్వంలోనే ఉంది. ఓకే. గత ప్రభుత్వ 10 సంవత్సరాల్లో పదోన్నతులు దాదాపు 10 సంవత్సరాలు పదోన్నతులే లేవు. ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది పదోన్నతులు ఇస్తాను, రాగానే దాదాపుగా 25,000, మిగతా అన్ని కలుపుకుంటే మాకు 28-29,000 ప్రమోషన్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అందించింది. కనుక గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు కొంత మెరుగని చెప్పుకోవచ్చు. ఒక 2 నెలల క్రితం డిఏలు ప్రకటించింది ప్రభుత్వం. ఇందాక మీరు చెప్పినట్లుగా ప్రమోషన్స్ స్కెడ్యూల్ రిలీజ్ అంటూ వార్తలు వస్తున్నాయి. అదొక మీకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నిజానికి మీరు ఇందాక చెప్పినట్లు సార్, ప్రమోషన్స్ అంటే నిజానికి రిక్రూట్మెంట్ జరగాలంటే ఖాళీలు ఏర్పడాలి. మొత్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయని మీ దృష్టిలో ఉంది? దాదాపు ఇప్పుడు 13-14,000తో ఒక డిఎస్సికి అవకాశం ఉంది. డిఎస్సి ఏర్పాటు చేయాలి. పదోన్నతులు అనేటువంటివి ఉపాధ్యాయుల యొక్క రైట్. ఇవాళ రైట్ అంటే ఒక ఖాళీ ఏర్పడగానే ఖాళీల లోపల 70% పదోన్నతులు ఇవ్వాలి, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. ఉపాధ్యాయులుగా మా హక్కును మేము ఏంటంటే పదోన్నతులు కోరుతున్నాం. సైమల్టేనియస్గా విద్యాక్షేత్రాన్ని కూడా మేము అభివృద్ధిగా కాంక్షించే ఉపాధ్యాయ సంఘాలుగా ప్రమోషన్స్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా డిఎస్సి ఉంటే కొంత ఇబ్బంది కాకుండా విద్యార్థులకు ఉండే అవకాశం ఉంది. అయితే మేజర్గా ఇప్పుడు మాత్రం పదోన్నతులు మరియు బదిలీలు 2 కోరాము. కానీ ప్రభుత్వం మాత్రం బదిలీలు ఇప్పుడు కుదరదు అంది. బేసిక్గా మేము అన్ని ప్రయత్నాలు చేశాం. అంటే ఒక సంస్కృతి కూడా ఉంది, ఒక సాంప్రదాయం ఉంది. ఏం సాంప్రదాయం అంటే పదోన్నతుల ముందు బదిలీలు జరగాలి. అంటే బదిలీలు పొందేవారు సీనియర్సే ఉంటారు. సీనియర్స్ మంచి స్థానం కోరుకుంటారు కనుక నూతనంగా వచ్చినటువంటి ఖాళీలు కొత్త వాళ్ళు పోయే ఆస్కారం ఉంటుంది. తిరిగి వాళ్ళు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చే బదిలీ లోపల వారు కూడా మంచి స్థానానికి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక సీనియర్స్గా డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రమోటీస్ ఎవరైతున్నారో వాళ్ళకి బదిలీ కావాలనేటువంటిది బేసికల్ ప్రిన్సిపల్. అది ఇన్ని రోజులు నడిచింది. కానీ ఇప్పుడున్నటువంటి జంచర్లో అది సాధ్యం కాదన్నది ప్రభుత్వంతో అన్నం. ఏదో ఒక స్వీట్ మీరు అన్నారు ఇంతకుముందు ఒక స్వీట్ అని. మా కమిషనర్, మా సెక్రటరీ గారు కూడా అన్నారు, మొదలు ఒక స్వీట్ తీసుకోండి, మీరు పదోన్నతులు తీసుకోండి అన్నారు. మరి ఇవాళ రేపట్లో షెడ్యూల్ విడుదలయ్యే ఆస్కారం. ప్రమోషన్స్ విషయంలో మీరు ఇందాక అన్నట్లు మీ హక్కు అది. ప్రమోషన్స్ పొందడం అనేది ఉపాధ్యాయుల హక్కు ఖచ్చితంగా. కానీ ఈ ప్రమోషన్స్ విషయంలో సీనియర్లకు ఏ మాత్రం ఈ ప్రాబ్లం కాకుండా, సీనియర్లకు అన్యాయం జరగకుండా ఉండడానికి మీరు ప్రభుత్వానికి చేస్తున్న సూచనలు ఏమైనా ఉన్నాయా? మేజర్గా పదోన్నతులు అంటే దీనిలో సీనియర్ జూనియర్ ఏం కాదు. పదోన్నతులు అనుకున్నప్పుడు రోస్టర్ ప్రకారంగా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రోస్టర్ ఉంటుంది. ఆ ప్రకారంగా సీనియర్స్ కు మాత్రమే పదోన్నతులు వస్తాయి. ఇక్కడ మేము ఇంతకుముందే చెప్పినట్టు ఏంటంటే సీనియర్స్ టీచర్స్ ఆల్రెడీ ప్రమోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బదిలీలు చేస్తే బాగుండేది. మేము కూడా ఏమన్నామంటే పూర్తిగా ఇటు అటు తెగిపోకుండా, ఇది లేకుండా అది లేకుండా ఉపాధ్యాయులు కొంతమంది రిటైర్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. కనుక వాళ్ళ పరంగా కూడా వాళ్ళు పదోన్నతి పొందకుండా పోయే ఆస్కారం ఉంటుంది. కనుక మేము బాగా గట్టిగా లాగుతున్నాం, కానీ తాడు తెగకుండా లాగుతున్నాం. ఒక వర్గం అయితే కొంత కావాలని సీనియారిటీ ప్రకారం వస్తుంది. పదోన్నతుల లోపల ఏముండదు. మీరు ఏమైనా కొంత ఇబ్బందులు జరిగితే టెక్నికల్గా కానీ కావాలని కానీ జరిగితే బదిలీ లోపల చేసే ఆస్కారం ఉంటుంది. కానీ పదోన్నతిలో మాత్రం 1-2 ఇబ్బందులు ఏమైనా సీనియారిటీలో జరుగుతాయి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గతంలో ఒక
భూపాలపల్లి జిల్లా ఏర్పడ్డది. కొమరం అంటే వరంగల్ నుంచి కొంత భాగం వచ్చింది, కరీంనగర్ నుంచి కొంత భాగం వచ్చేసింది. అక్కడ ఇద్దరు టీచర్లు సీనియారిటీతో ఇవ్వడం జరుగుతుంది. సీనియారిటీ ఏముంటుందంటే రెండు కలిసినప్పుడు ఇంటర్సెస్ సీనియారిటీ అని ఉంటుంది. అది ఫండమెంటల్ రూల్. అది అంటే 36 ఏం చెప్తుంది అంటే 36 నిబంధన, అటువంటి సందర్భం లోపల డేట్ ఆఫ్ జైనింగ్ ఒకటైతే డేట్ ఆఫ్ బర్త్ చేయాలంటే. ఈ మధ్యలో ఏం చేస్తుంది, ఇంటర్సెస్ సీనియారిటీ చేయకుండా విద్యాశాఖ ఏం చేస్తుందంటే ర్యాంకు తీసుకుంటుంది. సరే, దాన్ని కూడా ఒప్పుకుందాం, కానీ అక్కడ ఇవి రెండు కూడా పాటించలే. గత ప్రమోషన్లో LFLHM ప్రమోషన్, PSHM ప్రమోషన్స్ మొత్తానికి మేము ఏం చేసాం, TRTFగా ఒక రిప్రజెంటేషన్ చేశాం. ప్రభుత్వం చేస్తే ఒక ఎంక్వైరీ చేసింది DSC. ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే భూపాలపల్లి జిల్లాలో అంటే వరంగల్ నుంచి వచ్చిన లిస్టు లోపల ఓన్లీ సెలక్షన్ లిస్టు మాత్రమే ఉంది. కానీ కరీంనగర్ నుంచి వచ్చిన దానిలో రోస్టర్ కమ్ మెరిట్ ఉంది కనుక ఇది 17,000 ర్యాంకులు దీనిలో కనిపిస్తున్నాయి. దానిలో 1 to 326 మంది సెలెక్ట్ అయితే 1 to 326 కనిపిస్తుంది. వీళ్ళందరూ ఏమైతే కోర్టుకు అప్రోచ్ కావాలి. మేమన్నామంటే మేము ఉన్నామని అన్నాం, కోర్టుకి ఇంతవరకు పోలే. ఆ సమస్య కూడా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇప్పుడు RJD గారి రిపోర్ట్ వచ్చింది. దానిపైన ఇప్పుడు ఇచ్చే ప్రమోషన్స్ లోపల ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉదాహరణగా ఇటువంటి చిన్న అంటే అది ఉద్యోగుల హక్కుగా ఉంది, సీనియారిటీ ప్రకారంగా రావాలి. రెండు కలుపుతున్నప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు చూడకుండా మరి ఆ రకంగా ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల అక్కడ నష్టం జరిగింది. అటువంటి ఏమైనా ఉన్నట్టయితే మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఈ కేసులో ఏం చేస్తే కరెక్ట్? వాళ్ళ ర్యాంకులు తీసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు, వరంగల్ నుంచి వచ్చినటువంటి లిస్టు లోపల భూపాలపల్లి జిల్లాకు పంపించిన దానిలో మళ్ళీ అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు కనుక ఎర్త్వేల్ డిస్ట్రిక్ట్స్ కనుక హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. ఇప్పుడు కరీంనగర్ సంబంధించి భూపాలపల్లికి సంబంధించి కరీంనగర్ డిఓకి రావాలి, మరి అక్కడ వరంగల్కి వెళ్ళాలి. RJD గారికి ఇచ్చాం, డైరెక్టర్ నుంచి వెళ్ళింది, పరీక్ష ఎంత పరిశీలన చేసినా అక్కడ మెరిట్ లిస్ట్ లేవంటున్నారు, ఓన్లీ సెలక్షన్ లిస్టే ఉన్నది అంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఒకటే క్రైటీరియా, ఇంటర్సెస్ సీనియారిటీ, డేట్ ఆఫ్ జైనింగ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఈక్వల్ అయితే. లేదు అంటే ఖచ్చితంగా 2 మార్కులు ఇద్దరు కూడా కలిసి కనుక మార్కులను తీసుకొని మార్కుల ప్రకారంగా DSC మార్కుల ప్రకారంగా వాళ్ళకు న్యాయం చేయాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా సేమ్ అయిన పక్షంలో అవి రెండు సేమ్ అవ్వవు. అవి అందుబాటులో లేకపోతే మార్క్స్ DSC మార్క్స్ రిలేటెడ్ గా తీసుకోవాలి. సార్, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పెండింగ్ బకాయిల సమస్య అయితే కదలట్లేదు. అసలు మొత్తంగా ఎన్ని కోట్లు పెండింగ్ బకాయిలు ఉంటాయి మీ అంచనా? దాదాపుగా ఒక 7,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంతో TGE-JACగా మేము ప్రాతినిధ్యం చేశాము, నోటీసులు కూడా ఇచ్చాము. మీకు ఈ రోజు కూడా మళ్ళీ ఒక నోటీసు కూడా ఇవ్వడం జరిగింది ఈ పెండింగ్ బిల్స్ పైన. ఆర్థిక మంత్రి గారు కూర్చుండి, తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ గారు కూర్చుండి ఖచ్చితంగా ఒక సంవత్సరానికి ఒక నెలకు 700 కోట్లు ఇస్తామని అన్నారు. గతంలో మనం చూసాము, ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టుకొని ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ మెడికల్ బిల్లులు అన్నీ కూడా నేను క్లియర్ చేశాను, 183 కోట్ల రూపాయలు విడుదల చేశాను, అన్నీ క్లియర్ చేశాను అన్నారు. మేము చాలా సంతోషపడ్డాం. మా TGE-JAC నాయకత్వంపై అతన్ని అభినందించడం కూడా జరిగింది. అయితే మరి ఇంకా మిగతా 700 కోట్లు మిగిలినటువంటి ఆ తర్వాత నెక్స్ట్ మంత్ రావాల్సినటువంటి 700 కోట్లు మరి ఈ నెల ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రాబోతుంది. సుమారుగా 1,1200 కోట్లు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకే ఇప్పటి వరకు రావాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు మాకు తెలుస్తున్నటువంటిది ఏంటంటే GPF పెండింగ్ ఇవాళ క్లియర్ చేస్తామని అన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇట్లా అడుక్కునే పద్ధతి ఉండదు. GPF అనేటువంటిది ఉద్యోగులు దాచుకున్న సొమ్ము. అది అది ఏమంటారంటే పిల్లల చదువు కోసం, చదువుల కోసం, లేకుంటే గృహ నిర్మాణం కోసం, అవన్నీ కూడాను మేము దాచుకునే డబ్బులను కూడా మాకు ఇవ్వకుండా ఉండడం కొంచెం ఇబ్బందే. కనుక మేము దాదాపుగా 206 సంఘాలుగా ఏకమై, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లమంతా ఏకమై వాళ్ళ రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ప్రాతినిధ్యానికి కనుక ప్రభుత్వం మరి సరి అయిన రీతిలో స్పందించకపోతే ఉద్యమ కార్యక్రమం కూడా ఉంటుంది. సార్, ఇందాక మెడికల్ బిల్లులు అన్నారు. మీ ప్రధాన డిమాండ్ ఎప్పటి నుంచో కూడా ఉపాధ్యాయులది హెల్త్ కార్డ్స్. మినిమం హెల్త్ కార్డ్స్ అనేది ఇప్పుడు సెక్రటేరియట్లో ఉద్యోగులు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు ఏ కార్నర్లో ఉన్నా వాళ్ళకి మినిమం హెల్త్ కార్డ్స్ అనేవి పడుతోంది. కానీ మీ వరకు వచ్చేసరికి హెల్త్ కార్డ్స్ కోసం కూడా మీరు డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్న పరిస్థితి. అసలు జరుగుతుందంటారా? మీకేమైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా గైడ్ లైన్స్ హెల్త్ కార్డ్కి సంబంధించి ఇప్పుడు ఏమైనా వచ్చాయా? ఈ మధ్య కొంచెం మీ విషయంలో, విద్యారంగం విషయంలో కొంచెం కదలిక కనిపిస్తోంది అంటున్నారు కదా. హెల్త్ కార్డులో ఇప్పటివరకు అయితే లేదు. గత ప్రభుత్వము ఒక జీవో విడుదల చేసింది. మేము ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రభుత్వం పైన అధిక భారం కావద్దని ఒక సూచన చేశాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు.
మాకు ఒక పర్సెంట్ మా వేతనం నుంచి వెళ్ళి మీరు మీరు కట్ తీసుకోండి, చేసుకొని మీరు ఒక వేతనం ఇవ్వండి, దాదాపు 700 కోట్లు అవుతుంది, ఉమ్, 550 కోట్లు ఇప్పుడు ఏదో నెల సంవత్సరానికి ఖర్చు వస్తుంది, ఉమ్, ఇది తీరుతుంది అని చెప్పాం. ఉమ్. పిఆర్సీ రిపోర్ట్లో, గతంలో ఇచ్చినటువంటి పిఆర్సీ రిపోర్ట్లో కూడా ఈ ఉపాధ్యాయుల నుంచి 1% తీసుకోమని ఒక రికమెండేషన్ కూడా అది చేసి హెల్త్ కార్డు కోసం సూచన చేసింది. గత ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేసింది, 1% ఎంప్లాయీస్ది, 1% ప్రభుత్వం అని. గవర్నమెంట్ది. ఆ ప్రభుత్వం అప్పుడు మళ్ళీ దిగిపోవాల్సి వచ్చింది, నూతన ప్రభుత్వం వచ్చింది, ఇప్పటి వరకు దాని మీద లేదు. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే, మీరు మొత్తం మీరే భారం కాదు, మేము కూడా కొంత భారం పెట్టుకుంటాము, మీరు ఖచ్చితంగా ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమన్నాం. అయితే ఈ రోజు రేపట్లో సానుకూలంగా వస్తుందని మేము ఆశిస్తున్నాం. కొన్ని డిమాండ్లు, మేము 50 డిమాండ్లు టీజీజేఏసీ పక్షాన్ని ఇవ్వడం జరిగింది. దానిలో ఒక 16-17 డిమాండ్లు వెంటనే ఆమోదిస్తాం, సరి అయినటువంటి రీతి లోపల మేము స్పందిస్తామని చెప్పారు. వాటిపైన కూడా ఇంతవరకు ఏమీ రాలేదు. మరి నేను అనుకుంటాను 2-3 రోజుల లోపల దానిపైన ఏదైనా వివరణ ఈహెచ్ఎస్ పైన రావడం జరుగుతుంది అనుకుంటాను. నిజంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళకు చాలా బాధాకరం అమ్మ. ఈహెచ్ఎస్ లేకపోవడం వలన కార్పొరేట్ హాస్పిటాల్లో వైద్యం దొరకటం లేదు. ఇది ప్రభుత్వము చాలా ఇమీడియట్గా, ఇది చాలా సీరియస్ ఇష్యూగా పరిగణించి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పకుండా ఈహెచ్ఎస్ను సాధ్యమైనంత త్వరలో అమలు పరచాలని చెప్పేసి కోరుతున్నాను. సార్, ఇప్పుడు మీరు ఒక టీచర్లు విద్యార్థులకు ఎవరికైనా గర్వంగా ఎట్లా బ్రతకాలి, నిటారుగా నిలబడి ఎట్లా బ్రతకాలి, మన కాళ్ళ మీద మనం ఎట్లా బ్రతకాలి అని చదువు సంధ్యలో ప్రతి ఒక్క అడుగడుగున నేర్పే ఒక గవర్నమెంట్ ఉత్తమ ఉపాధ్యాయులు మీరైతే. అటు విద్యార్థుల కోసం, ఇటు బడుల కోసం, అలాగే ఓవరాల్గా ఉపాధ్యాయుల పోరాటాల కోసం, హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఒక మంచి ఉపాధ్యాయులు. మీకు నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, ఉపాధ్యాయ సంఘాలు ఇన్ని అవసరమా? అంటే ఐక్యత ఉన్నప్పుడు ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఇన్ని జేఏసీలో మీ ఇన్ని గ్రూపులుగా విడిపోవటాలు, అది మీకు ఐక్యతకు ఎక్కడ నిదర్శనంగా ఉంటుంది? అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? నాకు ఈ సూటి ప్రశ్న ప్రతి ఉత్తమ ఉపాధ్యాయుని అడగాలనిపిస్తుంది. మీరందరూ ఒక ఛత్రం కింద, ఒక అంబ్రిల్లా కింద ఎందుకు ఉండలేకపోతున్నారు? అమ్మ, భారతదేశం చాలా పెద్దది, అంటే ఒక చిన్న ప్రపంచంగా చెప్పబడుతుంది. భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, అనేక రాజకీయ పార్టీలు, అనేక భాషలు ఉన్నాయి. సమాజంలో ఉపాధ్యాయుడు వీటన్నిటికీ భిన్నమైన వాడు కాదు. కనుక ఈ సమాజంలో ఎలాంటి సమాజ స్థితి కొనసాగుతుందో ఉపాధ్యాయుల్లో కూడా అదే స్థితి కొనసాగుతుంది. మీరు ఒక్క మాట అన్నారు, నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఉపాధ్యాయుని వృత్తిలోకి రావడం, ప్రతి తండ్రి ఏం కోరుకుంటాడంటే, నాకన్నా నా కొడుకు చాలా గొప్పవాడు కావాలి అని కోరుకుంటారు. కానీ ఉపాధ్యాయులుగా మేము, అంటే ఈ సమాజంలో ఇంకెవరు ఎవరు కోరుకోరు, కానీ ఒక ఉపాధ్యాయుడే నాకన్నా నా శిష్యుడు గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. మేము ఆనందపడుతున్నాం. అదే రకంగా ఇవాళ ఉపాధ్యాయ సంఘాలుగా ఉపాధ్యాయులకు సంబంధించి సమస్యలు అనేటువంటిది బేసికల్గా మాకు రెండోది. విద్యా క్షేత్రానికి సంబంధించినటువంటి సమస్యలపైనే మేము ఎక్కువగా పెడతాం, అది మా బాధ్యతగా ఉంటాం. కనుక అభిప్రాయాలు, వ్యక్తులు, ఉపాధ్యాయ సంఘాలు ఏర్పడ్డా సమస్య వచ్చినాడు మాత్రం అందరము ఏకతాటిగా ఒక్కటిగానే ఉంటాం. ఈరోజు జరుగుతున్నది కూడా, మాకు ఎన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నా, ఉద్యోగ సంఘాలు ఎన్ని ఉన్నా కూడా 206 ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఇవాళ టీజీజేఏసీగా ఏర్పడ్డాయి, పోరాటం చేస్తున్నాం. ప్లస్ అవుతుందా సార్ మీకు అది? అన్ని సంఘాలు మీకు ఇప్పుడు కలిసి రావటం, మీ ప్రతిపాదనలు గవర్నమెంట్ ముందు ఉంచడానికి మీకు అది ప్లస్ అవుతుందా, ఇన్ని గ్రూప్స్ ఉండటం? అమ్మ, తప్పకుండా ప్రెస్ అవుతుందమ్మా. ఎందుకంటే ప్రభుత్వాన్ని తీసుకొని పోతున్నాము. మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే, కోర్టులకు అనేక భారం అవుతున్నది. అంటే ఏ సందర్భాల్లో అయినా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పోతున్నారు, శిరోభారం బాగా, కోట్ల కేసులు అండి దేనిలైనా కూడా. అంటే ఉపాధ్యాయ సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా మేము ప్రభుత్వం దగ్గర ఒక ప్రతిపాదన పెట్టినాం అనుకోండి, ఆ ప్రతిపాదనను కనుక ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంటే, ఒకటి మాకు ఆర్థిక భారం మాకున్నటువంటి తగ్గుతుంది, రెండోది కోర్టుల పైన భారం తగ్గుతుంది, రెండోది ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడుతుంది అనేటువంటి ఒక వాయిస్ కూడా బయటకు పోతుంది. ఫర్ చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు మనం పేపర్లో చూసాం, 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ వర్తింపు అనేటువంటి ఉత్తర్వు వాళ్ళ హైలైట్గా ఉంది. అంటే మేము టీజీజేఏసీ పక్షాన, తర్వాత మేము టీఆర్టీఎఫ్ పక్షాన కూడా మేము ఒక రిప్రజెంటేషన్ చేశాం. ఏమని చేశామంటే, సిపిఎస్ను సెంట్రల్ గవర్నమెంట్ 1/1/2004 నుండి తీసుకొని వచ్చింది. ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కానీ, నియామకాలు కానీ జరిగిన తర్వాత, ఈ నియామకాలు మాత్రం 1/1/2004 అంటే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్ని ముందు,
కానీ ఈ జీవో వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ జరిగాయి. వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేశారు, మాకు నోటిఫికేషన్ అప్పుడు మాకు కాంట్రిబ్యూటర్ పెన్షనే లేదు, మరి ఇప్పుడు పెన్షన్ వచ్చింది కనుక మేము ఎట్లా వస్తాం అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ 57/4 57/5 2021లో 2023లో 2 ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒకవేళ రిక్రూట్మెంట్ కనుక నోటిఫికేషన్ ముందై అనేక కారణాల వలన నియామకాలు తర్వాత జరిగితే 1/1/2004 తర్వాత జరిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ పాత పెన్షన్ వర్తిస్తుందని ఇచ్చారు. ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన రాష్ట్రంలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఎఫ్ ఆఫీసరు ఇద్దరికి కూడాను సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటారు కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వారికి పాత పెన్షన్ వర్తింపు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అంటే తెలంగాణలోనే ఇద్దరికి వారి ఉత్తర్వులు కూడా నా వెంట ఉన్నాయి. వారికి ఈ ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ తీసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు పరిచింది. అనుబంధంగా ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ఎందుకు అమలు పరచలేరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళందరికీ ఈ మినహాయింపు వచ్చింది. కానీ అదే మినహాయింపు తెలంగాణ ప్రభుత్వంలో మేము అడిగినాం, మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇవాళ 2000 మంది కోర్టుకు వెళ్ళారు దానికి. అంటే ఎంత బర్డన్ ఆలోచించండి. ఉపాధ్యాయులకు ఎంత బర్డన్, కోర్టులకు ఎంత బర్డన్. ఇవాళ కోర్టు డిసిషన్ ఏమిచ్చిందంటే తప్పకుండా వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ తర్వాత జరిగింది, వాళ్ళ యొక్క నోటిఫికేషన్ ముందే ఇచ్చారు కనుక వాళ్ళందరికీ కూడాను పాత పెన్షన్ వర్తింపు చేయాలని చెప్పేసి వాళ్ళ డైరెక్ట్ గా నిన్న ఇవ్వడం జరిగింది. సార్ మీరు ఇందాక అన్నారు, నిజంగానే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చింది. అందులో 371 రద్దు ఒకటి, సిపిఎస్ విధానం ఒకటి, ఇవన్నీ అయ్యే పనులు అనిపిస్తున్నాయి. ఎందుకంటే సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం అప్పుల్లో ఉంది అని ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. సో మీకేమైనా హోప్ ఉందా? నిజంగా జరిగే పరిస్థితి ఉందంటారా? అమ్మ, ఉపాధ్యాయ సంఘాలుగా ఖచ్చితంగా హోప్స్తోనే ఉంటాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గతంలో అప్రెంటిస్ విధానం వచ్చింది మాకు, వెట్టి చాకిరి, అది 1200 రూపాయలే. మేము చాలా ధర్నాలు చేశాం వద్దని. అప్పుడు దాన్ని 4 సంవత్సరాలు చేశారు. అంటే ఒక చిన్న గీతను మరిపేయమంటే ఒక పెద్ద గీత పెట్టారు. సరే, ఈ పెద్ద గీత వద్దని మేమేమన్నామంటే ఆ పెద్ద గీత మలిపేరు చిన్న గీత ఉండనే దగ్గరికి వచ్చింది. అట్లా చేశారు. ఆ తర్వాత అది ఉద్యమం జరిగింది. జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 2 తీస్తూ అప్రెంటిస్ విధానం రద్దు చేస్తూ, రద్దే కాదు అప్రెంటిస్ కాలానికి మాకు 2 నోషనల్ ఇంక్రిమెంట్లు వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్న నాడు కూడా ఎవరు కూడా ఈ ఉత్తర్వులు వస్తాయని ఆలోచించలేదు. కానీ ఆలోచించి ఉద్యమం చేసిన వాళ్ళం ఉపాధ్యాయ సంఘాలుగా, ఉపాధ్యాయులుగా మేమున్నాం. కనుక రాష్ట్ర ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా ఉంది. ఈ సమస్యలన్నీ కూడాను ఒక్కసారి కాకుండా ఒకసారి మెల్లమెల్లగా పోరాటాల ద్వారా నెరవేర్చుకుంటామనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం మాత్రం మాకు ఉంది. సార్, ఎస్జిటిలో ఓటు హక్కు అదొక సమస్య ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కూడా ఎమ్మెల్సీ మల్క కుమరే కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు. అలాగే LFL-HM, ఈ డీటెయిల్స్ అసలు వీటికి సంబంధించి ఉన్న డిమాండ్స్ ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఈ విషయాల్లో? ఈ చిన్న సమస్యలమ్మా. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఓటు హక్కు అనేటువంటిది హై స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు ఉంది. ఇప్పుడు మేమేమి అడుగుతున్నామంటే ప్రాథమిక పాఠశాలలో కూడా ఉన్న ఉపాధ్యాయులకి ఇవ్వమని అడుగుతున్నాం. గతంలో ప్రాథమిక పాఠశాలలో 7th క్లాసు మీద కూడా అపాయింట్మెంట్ అయినాయి గత కాలంలో. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 2nd గ్రేడ్ ఉపాధ్యాయుడు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్తోని, బీఈడితోని, ఆ తర్వాత PhD గల, డాక్టరేట్ గల టీచర్స్ కూడా ఇవాళ ప్రాథమిక పాఠశాలల్లో ఉన్నారు. కనుక మా డిమాండ్ ఏముందంటే, నిజంగా న్యాయమైన కోరిక ఏముందంటే, 2nd గ్రేడ్ ఉపాధ్యాయులకు కూడా మీరు ఎమ్మెల్సీ, ఎందుకంటే విద్యా వ్యవస్థ లోపల పునాది అంతా కూడాను ప్రాథమిక పాఠశాలలే. ఇవాళ మా ప్రభుత్వము FL అని పెట్టింది. అంటే చదవడము, రాయడము, మాట్లాడడం ఇవన్నీ కరెక్ట్గా ఉండాలని. ఇవన్నీ కూడాను 10వ తరగతి వరకు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. ఇదంతా 1వ తరగతిలో దీన్ని మనం సరి చేస్తే అసలు 2వ తరగతి ఉండదు, 10వ తరగతి వరకు కూడా ఉండదు. కనుక ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి వాళ్ళ రైట్స్ కానీ, అంటే ఎమ్మెల్సీ ఓటు హక్కు దేనికి ఏందనంటే, అంటే ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న సందర్భంలోనే దానిపైన కొంత ఎక్కువగా దృష్టి పెడుతున్నటువంటి సందర్భాలు రాజకీయ కోణంగా కనిపిస్తున్నాయి. కనుక ఎమ్మెల్సీలను పోవడము, సంఘాలుగా పోవడం కూడా కొంత వాళ్ళకు కూడా న్యూనతా భావం ఎజిటల్లో ఉంది. గతంలో మనకు 21 సంవత్సరాల ఓటు హక్కు ఉంది, 18 సంవత్సరాలకు మార్చుకున్నాం. ఉపాధ్యాయులుగా ప్రాథమిక పాఠశాలలో ఉన్నత అర్హతలు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం లోపల వాళ్ళ యొక్క డిమాండ్ను వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ద్వారా, ఒక ప్రయత్నం చేయడం ద్వారా, వారికి ఓటు హక్కు ఇవ్వడం ద్వారా
అంటే ఇంపార్టెంట్గా ఇవాళ బేసిక్గా పునాదిగా ఉన్నటువంటి ప్రాథమిక విద్యకు సంబంధించి కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది అనేటువంటిది మా అందరి అభిప్రాయం. మేము కోరుతున్నాం. ఇవాళ మల్క కొమరే గారు మా ఉపాధ్యాయ శాసన సభ్యులు వారు దానికి సంబంధించి కూడా ప్రాతినిధ్యం చేస్తున్నారు. అదే రకంగా మరొక ప్రాతినిధ్యాన్ని చేశారు LFLHకి సంబంధించి. వారికి ప్రత్యేకంగా మేము తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్గా మా ఎమ్మెల్సీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరైనటువంటి రిప్రజెంటేషన్. ఎందుకోసం అంటే ఇదే సమస్య ఆంధ్రలో ఉంది, ఇదే విధానం మనలో కూడా ఉంది. 2009లో మన దగ్గర ఈ టీచర్స్ సర్వీస్ రూల్స్ సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయి. అవి ఉమ్మడిగా ఉన్నప్పుడే దానిలో LFLHకి సంబంధించినటువంటి వాటికి డిఈడి కంపల్సరీగా ఉండాలనేటువంటిది ఉంది, నిబంధన ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, గతంలో 2008లో ఈ వివాదం జరిగింది, డిఎస్సి రిక్రూట్మెంట్లోనే జరిగింది. అప్పుడు మళ్ళీ కోర్టుకు రావడం 30% ఒక బీఈడి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక ఉత్తర్వు వచ్చింది. 2012 నుంచి అసలు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుల్లో డిఈడి లేనిది అవకాశమే లేదు. కానీ దీనికన్నా ముందు ఎవరైతే బీఈడితో ఉన్నారో బీఈడితో చేరినటువంటి ఉపాధ్యాయులు ఆ రోజు నియామకం రోజు ఉన్నటువంటి రైట్స్ అయితే వాళ్ళకి రావాలి కదా. ఇవాళ సార్ కోరుతున్నది, మేము ఉపాధ్యాయ సంఘాలుగా కోరుతున్నది కూడా అదే. ఇదే విధానము ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనం విడిపోయిన అన్నదమ్ములమే, కానీ అక్కడ నిర్ణయించినటువంటి ప్రమోషన్స్లో కూడా బీఈడి వాళ్ళకు PSHM పోస్ట్ అని అక్కడ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. మరి మనకెందుకు ఇస్తలేరు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు GOMS నెంబర్ 11 and 12లో మార్పులు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రెండోది ఏంటంటే SGT ప్రాథమిక పాఠశాలలో SGT ఉండాలంటే ఆ SGT డిఈడి ఉండాలనేటువంటి నిబంధన వచ్చిన తర్వాత అంతకు ముందున్నటువంటి బీఈడి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, అలా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎగ్జామ్షన్ వచ్చేసింది అంటే వాళ్ళు నిజంగానే ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్ళు అక్కడ ఉండరు కదా, అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక సీనియర్గా నేను ఒక బీఈడి గల SGTగా నేను ఒక హెడ్ మాస్టర్గా పాఠశాలలో ఉన్నాను. తర్వాత ఒక జూనియర్ డిఈడితో వచ్చినటువంటి కొత్త టీచర్ కూడా దానిలో ఉన్నారు. కానీ ప్రమోషన్ ఈ కుర్చీలో కాలేనాడు ఎవరికి వస్తుంది? అది డిఈడి ఉన్న వాళ్ళకు ఈ యొక్క కుర్చీలో కూర్చుంది. అక్కడ ఏమవుతుందంటే అక్కడ సీనియర్ జూనియర్ అనేటువంటి విద్య కూడా సరి అయినటువంటిది కాదు. కనుక మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామంటే ఇవన్నీ ఆలోచించి అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విధానం కూడా ఆలోచించి న్యాయబద్ధమైంది. ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్లకు ఆనాటి నిబంధనలు వర్తింపు చేయాలి, వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయటం లేదు. గతంలో అర్హతలు లేకున్నా హిందీ పండితులకు ప్రమోషన్స్ ఇచ్చి మీరు ఆ అర్హతను 5 సంవత్సరాల లోపల పూర్తి చేయాలని అన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్నటువంటిది ఈ డిఈడి లేనటువంటి వాళ్లకు వృత్యంతర శిక్షణ 6 మాసాల కోర్సు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఒకవేళ అనివార్యమైనప్పుడు ప్రమోషన్ కోరుతున్న ఉపాధ్యాయులకు కొంత వెసులుబాటు ఇచ్చన్నా కూడా ప్రమోషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే జూనియర్ కింద సీనియర్ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక వీటన్నిటిని కూడా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ జీవోలను మార్చడం ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. నిజానికి అది సమస్య కూడా, అది రాను కూడా సీనియరే జూనియర్ కింద పనిచేయాలంటే అది ఇంకొక సమస్య తయారవుతుంది. సార్, కస్తూర్బా బాలికల దీని మీద ఇప్పుడు అక్కడ టీచరు విద్యాబోధనకు పనికొస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు కదా, ప్రభుత్వం చెప్తున్నది. ఈ విద్యాబోధన కొంత తగ్గి అడ్మినిస్ట్రేషన్ పోవాలి. అవును, ఇంకా బాధ ఏమున్నది దానిలో? అసలు విద్యాబోధనకే పరికరాను అని అంటున్నప్పుడు బీఈడి గల టీచర్ విద్యాబోధన చేస్తున్నాడు, అక్కడి నుంచి అప్గ్రేడ్ అయ్యి ఏమవుతున్నాడు, ఆ పాఠశాల అడ్మినిస్ట్రేషన్ పోతున్నాడు. అంటే బెటరే కదా, విద్యాబోధన పక్క జరుగుతున్నట్టే కదా, కొంత ఎక్కినట్టే కదా. అంటే విద్యాబోధన ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ పోయిన తర్వాత బోధన తరగతులు కూడా కొంత తగ్గినప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంది, డిఈడి గల వారే బోధన చేయాలని. కనుక ఇతనికి ప్రమోషన్ ఇచ్చడం ద్వారా ప్రభుత్వ ఉద్దేశం కూడా నెరవేరుతుంది కదా, బోధన పక్క జరుగుతుంది కదా. ఇవన్నీ విషయాలను కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ ఉత్తర్వులను సవరించకుండా ఉండడం అనేటువంటి సరైనది కాదు. కస్తూర్బా బాలికల స్కూల్స్ సమస్యలు తీరినట్లేనా సార్? అసలు తీరుతాయా? ఏమీ తీరలేదమ్మా. గతంలో ధర్నా చేశారు, 27 రోజుల సమ్మెకాలానికి సంబంధించి కూడా ఇప్పటికీ వేతనాలు ఇవ్వలేదు. రాజ్యాంగంలో 14-15 ఆర్టికల్స్ అందరూ సమానమైనటువంటిది మనం చూస్తున్నటువంటిదే రాజ్యాంగంలో ప్రియాంబిల్ అవి. కానీ నిజంగా చెప్పాలంటే కస్తూర్బాలో ఉన్నటువంటి మా మహిళా సోదరిని మనులు రెగ్యులర్గా ఉన్నటువంటి టీచర్లకు ఉద్యోగులకు సంబంధించి ఈక్వాలిటీ లోపల వివక్షత గురవుతున్నారు. క్యాజువల్ లీవ్లు మాకు 22 ఉంటే మహిళలకు ప్రత్యేకంగా ఒక 5 ఎక్కువ, 27 లీవ్లు జనరల్గా ఉంటాయి. కానీ కస్తూర్బాలో 15, తక్కువే, ఇంకా 15 మాత్రమే. మేము అవసరం ఉన్నప్పుడు 12 మాసాల లోపల ఎప్పుడైనా 27 పెట్టుకోవచ్చు, మహిళా ఉపాధ్యాయులు 27 పెట్టుకోవచ్చు.
కానీ వీరు మాసానికి 2 కన్నా ఎక్కువ పెట్టుకునేందుకు వీలు లేదు. ఒకవేళ పెట్టుకుంటే జీతం కట్టు, ఒకవేళ పెట్టుకోకపోతే ఆ రెండు రోజులు కూడా భవిష్యత్తులో వేస్ట్ ఇవ్వరు. ఇలాంటి పరిస్థితి వాళ్ళకుంది. ఇవన్నీ కూడాను ఈక్వల్, అంటే కొంచెం వేతనాలు ఒక సమస్య అయితే వేతనేతర సమస్యలు కూడా కస్తూరిబాలో ఉన్నాయి కనుక వాటిని పరిష్కరించాలని అన్నాం. వాళ్ళ డిమాండ్ కానీ వాళ్ళ ధర్నా కానీ సమంజసమైందే. మరి చూస్తామన్నారు కానీ ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి ఉత్తర్వు రాలేదు. ఇవాళ మొత్తానికి ఎక్కడ వచ్చిందంటే ఈ సమస్యలన్నీ పోయి మా సమ్మెకాలం వేతనం అడిగే స్థాయి ప్రభుత్వం తీసుకొని వచ్చింది కదా. చిన్న గీత ఇది సమస్య అంటే దాని పక్కన ఇంకో పెద్ద గీత పెట్టేసి మాకు ఇదైనా ఉంచండి అని అడుక్కునేలాగా చేసిండని. బాగుంటది అది టెక్నిక్. నిజానికి స్కూళ్ళని సూపర్వైజ్ చేసే బాధ్యత టీచర్లకు ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అమ్మ, దానిలో ఏంటంటే ఇప్పుడు ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ లేదు, మండలానికి 2 అనేటువంటి సరైనది కాదు. మేము ప్రాతినిధ్యం చేశాం, ఇప్పుడైతే అది పక్కకు జరిగింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయకుండా నూతన వ్యవస్థ పెట్టడం అనేటువంటి సరైనది కాదు. మా దగ్గర ప్యానల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. మొత్తం అంతా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వాళ్ళు రావడము, డిఓ రావడము, అంటే ఎట్లా జరుగుతుంది అంటే వార్షికంగా ప్రణాళికలు ఎట్లా చేశారు, ఎట్లా బోధన ఎట్లా జరుగుతుంది, అది మొత్తం అటకెక్కింది. ఒక మండల విద్యాధికారి మొత్తం మండలంలో పర్యవేక్షణ చేయాలి. 2005 నుంచి మండల విద్యాధికారి సంబంధించినటువంటి పదోన్నతులు లేవు. మాకు సర్వీస్ రూల్స్ సమస్యనే తీరలే. కొత్తగా తెలంగాణ ఏర్పడిన తర్వాత PO 2008 ద్వారా నూతన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పంచాయతీరాజ్ టీచర్లను కూడా లోకల్ క్యాడర్గా ఆర్గనైజేషన్ చేసిన తర్వాత ఈరోజు ఇటు గవర్నమెంట్ అండ్ పంచాయతీరాజు ఇద్దరు కూడా లోకల్ క్యాడర్గా ఆర్గనైజ్ అయినందున ఇద్దరికి కామన్ సీనియారిటీ తీసి MUO సమస్య పరిష్కరించవచ్చు. అది చేయలే. అది చేయకుండా ఆంధ్రలో చూసినప్పుడు ఈ సమస్య పరిష్కారానికి గవర్నమెంట్కి ఒక పోస్టు, పంచాయతీరాజ్కి ఒక పోస్ట్ అని చెప్పి ఒక మండలానికి అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్ అని చెప్పేసి 2 MUOలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రయత్నము చేయలేదు. అంటే మండల విద్యాధికారులు కనుక సరి అయిన పర్యవేక్షణ చేస్తే ఇవన్నీ అవసరం లేదు. ఏది చేయాలనో చేయకుండా మేమేమన్నాం, ఇప్పుడు డిప్యూటీ IOSలు ఉన్నాయి, డిప్యూటీ ఈఓలు ఉన్నాయి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఒక నియోజకవర్గానికి ఒకళ్ళు ఇవ్వండి అని అన్నాం. అవి లేవు. 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈనాటికి కూడాను 12 మంది డిఓ పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకా 20 డిఓల పోస్టులను శాంక్షన్ చేయబడలేదు. మండలాధికారి డిఓల గురించి మాట్లాడుతున్నారు. విద్యాశాఖకు మంత్రి లేరు సార్ మన రాష్ట్రంలో. ఆ ప్రభావం విద్యారంగం మీద స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితేనా? అయితే అంటే ఒక మంత్రి ఉంటే ఈజీగా కలగలుగుతాము. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, నేను చాలా దీన్ని గట్టిగా చేయాల్సిన సందర్భం ఉంది, నేను 2వ సారి ముఖ్యమంత్రిని కావాలంటే ఢిల్లీ లోపల కేజ్రీవాల్ 2వ సారి ముఖ్యమంత్రి అయినందుకు కారణం విద్యా వైద్యమే కనుక నేను విద్య నేనే పెట్టుకుంటాను, దీన్ని బాగు చేస్తాను, దీనికి నిధులు కేటాయిస్తాను అని చెప్పి అన్నాడు. ఈ మధ్యలో కూడా చాలా సందర్భాల్లో నా దగ్గరనే ఉంది విద్య అనేటువంటి విషయం అన్నాడు. వేం నరేందర్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ కలుస్తున్నారు, మాటలు వింటున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం వినలేదు, ఈ ప్రభుత్వం వింటున్నది. ఏమైనా కదలికి వచ్చే అవకాశం అంటే మాకు పదోన్నతుల తర్వాత మిగతా ఏం కనిపించలేదమ్మా. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే చర్చలు అనేటువంటిది ఒక దానికి సొల్యూషన్ కు ఒక ఆస్కారం ఉంటుంది. అది ఆస్కారం ఉంది కనుక అందుకే మీకు ఆ మాత్రం హోప్ ఉంది. సార్, మీరు ఇందాక అన్నారు ప్రాథమిక విద్య అనేది విద్యారంగానికి పునాది అని. స్కూల్స్ వేల సంఖ్యలో మూతపడుతున్నాయి. ఆ స్కూల్స్ మూతపడుతున్నాయి. ముఖ్యంగా నేను చాలా సార్లు విన్న ఒక మాట ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ లో వెయ్యరు. ఇది ఎక్కువ సార్లు విన్నా. ఏం చెప్తారు దీని గురించి? నేను ఇంతకుముందు ఒక చెప్పాను, సమాజంలో ఉపాధ్యాయుని వేరుగా చూడొద్దని. సమాజ పోకడ ఉపాధ్యాయ కుటుంబంలో భిన్నంగా ఉంటుందని అనుకోవద్దు. మా దగ్గర కూడా కొంతమంది ఉపాధ్యాయులు తీసుకుపోతున్న సందర్భం కూడా ఉంది. ఇప్పుడు ఒక మున్సిపల్ కమిషనర్ కూర్చుండి, ఒక IAS ఆఫీసర్ కూర్చుండి, వాళ్ళ మున్సిపల్ వాటర్ చాలా మంచివి, తాగితే చాలా ఆరోగ్యంగా అని చెప్తూనే పక్కకు కిన్లే బాటిల్ పెట్టుకొని నీళ్ళు తాగుతారు. అదే ఉంటుంది. కానీ దానిలో ఎంత వాటర్లో మట్టి అనేటువంటి దానివల్ల ఎంత ఉంటుంది, మీరు ఫిల్టర్ వాటర్ వల్ల ఎన్ని లోపాలని చెప్తారు. డాక్టర్ కూడా అదే చెప్తాడు. పక్కకు మాత్రం కిన్లే బాటిల్, బిస్లరీ బాటిల్సే ఉంటాయి. దానికి భిన్నంగా వ్యవస్థ ఏమి ఉండదు. ఈ సమాజ పోకడ అట్లా కనుక మేమేం కొడుతున్నామంటే, ఇప్పుడు మేము చదువుకున్న నాడు ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉన్నాయి కనుక ఈ ప్రభుత్వము చేస్తున్నటువంటి అనేక ఉచిత కార్యక్రమాల లోపల ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 2 ఒకటి ఉచిత విద్య, ఒకటి ఉచిత వైద్యం, రెండోది కామన్ స్కూల్ విధానాన్ని కోరుతున్నాం. కామన్ స్కూల్ విధానం ద్వారా మాత్రమే మేము చెప్పినటువంటి
ఒక అనుకూల వాతావరణం విద్య లోపల రావడం జరుగుతుంది. అంటే ఒకటే ప్రభుత్వ బడి ఉండడం వలన ఆ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ కలెక్టర్ కానీ, బంట్రోత్ కానీ, మినిస్టర్ కానీ అందరు పిల్లలు ఆ పాఠశాలలో పోవడం వల్ల ఆ పాఠశాల సమాజానికి దగ్గర అవుతుంది. ఇవాళ మనం ఎన్ని చేసినా కొన్ని దగ్గరలో అవి తల్లిదండ్రులే పాఠశాలకు రావటం లేదు. సమస్య ఎక్కడ అది తీరుతుంది అనేది కామన్ స్కూల్ ఒకటి మీరు మాట్లాడినారు. ఇప్పుడు మనకి ప్రభుత్వ స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల స్కూళ్ళు, కేజీబీవీలు, ఇన్ని రకాల స్కూళ్ళు ఉన్నా మళ్ళీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని కొత్తగా ప్రారంభిస్తామని ప్రభుత్వం అంటుంది. వాటి అవసరం ఉందా? ఉన్న వాటిని బలోపేతం చేయాలంటాం మేము. ప్రభుత్వం కనుక అందరినీ ఇంటిగ్రేటెడ్గా అన్ని ఈ హాస్టల్స్ను కానీ అందరి పిల్లల్ని కానీ ఒక దగ్గర పెడదామంటే మేము సహకరిస్తాం, మేము అభినందిస్తాం, ధన్యవాదాలు తెలుపుతాం. గతంలో 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రాకముందు కూడా మేమంతా ఈ కామన్ సర్వీస్ రూల్స్, పంచాయతీరాజు, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఒకటిగా కలపాలని పోతే మాటలు ఇచ్చారు. తర్వాత ఈ కుల వారిగా హాస్టల్ ఉండొద్దని అన్నారు. వచ్చిన తర్వాత ఎక్కువైపోయినాయి అవి. కానీ ఈ ప్రభుత్వం ఒకటి చేస్తామంటుంది అనుకోండి, దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది సమాజానికి అవసరం కూడా. ఓకే, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్లో మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు సార్? అంటే ప్రభుత్వం చెప్తున్న ఆ కాన్సెప్ట్ మీకు ఎంతవరకు అవసరం అనిపిస్తోంది? అసలు ఒకవేళ సూచనలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఎట్లాంటివి ఇస్తారు? ఇప్పుడు గతంలో ఇచ్చినవన్నీ కూడాను మధ్యలోనే పోయినాయమ్మా. ఇప్పుడు మోడల్ స్కూల్స్ వచ్చినాయి. మోడల్ స్కూల్స్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చబడలే. చాలా గొప్పగా రాజశేఖర రెడ్డి గారు మోడల్ స్కూల్ని తీసుకొని వచ్చారు. ఆంగ్ల మాధ్యమాన్ని దానిలో ప్రవేశపెట్టాడు. ఇవాళ దానిలో ఉపాధ్యాయుడు పోతే మళ్ళీ తక్కువ స్థాయికి, అంటే స్కూల్ అసిస్టెంట్కి పోయిన ఉపాధ్యాయుడు రెగ్యులర్గా ఎస్జిటి వచ్చినా కూడా వాపసు వస్తున్నాడు. పిల్లలు కూడా ఆ రోజు కాంపిటీషన్లో చదివి బాగా ఇబ్బంది, అంటే చాలా కాంపిటీషన్లో ఫీల్ అయి తీసుకున్నాడు. ఇవాళ చేరటం లేదు. మోడల్ స్కూల్ కూడా పూర్తి స్థాయిలో చేరట్లేదు. ఏ ఉద్దేశంతోనైతే పెట్టదలుచుకున్నాడో ఆ ఉద్దేశం పరిపూర్ణత్వం కోసం చివరి వరకు ఉండాల్సిన అవసరం ఉంది. కనుక పాత వాటిని బాగు చేసుకోవచ్చు, పాత వాటిని స్ట్రెంథన్ చేయవచ్చు. అది ఒకటే ప్రభుత్వం ఏదో, అంటే ఆ ప్రభుత్వం కొన్ని స్కూల్ పెట్టింది అంటే అప్పుడున్నటువంటి జనరల్గా మా పంచాయతీరాజ్ స్కూల్స్ ఇవన్నీ పోయి లాస్ట్గా ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే గత ప్రభుత్వం లోపల ఆ ప్రభుత్వంలో కేసీఆర్ స్కూలే మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక అదే ఆలోచన అనేటువంటి సరి అయింది కాదు. ఉన్న స్కూళ్ళను బాగు చేస్తూ కొత్త విధానం తీసుకొస్తే అది మంచిదైతే మేము కూడా దాని లోతుగా వెళ్ళలేదు. ఎక్కడ కూడా దాని ఇంప్లిమెంటేషన్లో పూర్తి స్థాయి రాలేదు. గతంలో KG to PG అంది. ఆ KG to PG అనేటువంటిది చాలా గొప్పగా చూసాం. కానీ రాష్ట్రంలో ఒకే ఒక KG to PG, అది మా ఊర్లోనే పెట్టారు. గంభీరావుపేట లోపల KG to PG వచ్చింది. దాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇంతకుముందే నేను కామన్ స్కూల్ అని ఎందుకన్నామంటే ఒక బడిలో అద్భుతమైనటువంటి కట్టడాలు, మంచి ల్యాబ్స్, ఏసీ గదులు, గొప్పగా అన్ని సబ్జెక్టుల టీచర్లను, ఇది ఒక్కటే పరిష్కారం కాదు. వీటితో పాటు ఆ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పిల్లలు అక్కడికి వచ్చి చదవాలి. ఈ కామన్ స్కూల్ విధానంలో ఇది సాధ్యమవుతుంది. కనుక ఒక వర్గం పిల్లలే దాన్ని నువ్వు ఎంత పెట్టినా కూడా ఒక వర్గం పిల్లలే దాన్ని రావడం వలన అది తప్పకుండా అది విద్యా వ్యవస్థ పైన దాని యొక్క ప్రభావం ఉంటుంది. కనుక ప్రభుత్వం ఆలోచించాలి. నేనేమి ప్రైవేట్ స్కూళ్ళు ఇవాళ వ్యతిరేకం అనటం లేదు, కానీ ఈ సమాజానికి ఏం చేయాలనే దాని లోపల ఒక సూచన మాత్రం నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నాను. అది సాధ్యాసాధ్యాలు ప్రభుత్వం ఆలోచన చేయాలి. అలాంటి కామన్ స్కూల్ విధానం వచ్చినాడు అందరూ కూడా ఒక పిల్లలు ఇప్పుడు ఏముంటుందమ్మా ప్రైవేట్ స్కూళ్ళ లోపల ఇవాళ ఐఐటీలు చూస్తున్నాం. ఎక్కడ ఎన్ని వస్తున్నాయి? 111, 222, అంటే 1,00,000 మంది విద్యార్థులు ఆ సంస్థలో ఉంటే దానిలో ఒక 20 మంది విద్యార్థులను తీసుకొని ఒక గ్రూప్గా పెట్టి వారందరికీ 111 వచ్చింది అంటారు. మేమేం చేస్తాం? ఒక పిల్లవాడు తెలివిమంతుడు అంటే నువ్వు ఈ బెంచ్లో కూర్చోరా, వాడు తెలివిమంది అయితే నువ్వు ఆ బెంచ్లో కూర్చొని దాన్ని నువ్వు వాళ్ళని సరి అయ్యారా అంటాం. ఇది అందరినీ తీసుకొని పోయే ఒక విధానం ప్రభుత్వ విద్యా విధానంలో ఉంటుంది. కనుక దీనిలో అన్ని వర్గాల ప్రజలు రావటం వలన ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెరుగుపడటం వల్ల వస్తుంది. మీరు అన్నారు ప్రభుత్వ టీచర్లు పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచాలి. కొన్ని స్కూల్ లోపల కాంపిటీషన్ ఉన్నది. ఇవాళ సిద్దిపేట లోపల 2,000 మందికి పోయినటువంటి ఒక స్కూల్లో అడ్మిషన్ దొరకలేవు. నో అడ్మిషన్స్ పెట్టడం జరిగింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం జరిగింది. వేరే వాళ్ళు దాన్ని కొంత తీసుకొని అక్కడ దాన్ని చేతిలో తీసుకొని స్వచ్ఛంద సంస్థలు తీసుకొని ముందుకు పోతున్నాయి. అలాంటి వ్యవస్థ ప్రభుత్వ పాఠశాలలో వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అలాంటిది ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా మౌలిక గవర్నమెంట్ స్కూల్ సిద్దిపేటలో నో అడ్మిషన్స్ అనే బోర్డు చూస్తున్నాం. ఇదే మన తెలంగాణ రాష్ట్రంలో స్టూడెంట్స్ రాక స్కూళ్ళు మూతపడుతూ అక్కడ ఉన్న టీచర్స్ ని మిగతా చోట్ల సర్దుబాటు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఈ విషయంకి వస్తే, ఈ సెకండ్ కేసుకి వస్తే
లోపం ఎక్కడ జరుగుతుంది సార్? తల్లిదండ్రుల దగ్గర జరుగుతుందా, లేకపోతే విద్యా వ్యవస్థలో లోపం వలన? ఈ స్టూడెంట్స్ లేక మూతపడే స్కూళ్ళు కానీ, టీచర్లను వేరే ప్రాంతాలకు సర్దుబాటు చేయటం కానీ, ఆ విషయాల్లో లోపం అంటే ఎగ్జాక్ట్గా పేరెంట్స్కి ఇస్తారా, లేకపోతే విద్యా వ్యవస్థకి ఇస్తారా మీరు? అమ్మ, ఈ మూత పడేందుకు కారణాలు అనేకం ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో 2 స్కూళ్ళు బోరబండలో అంటే నాంపల్లిలో ఉన్నటువంటి స్కూళ్ళను మార్చి ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో, గతంలో ఏముంటాయమ్మా, ఇప్పుడు సెంటర్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా కమర్షియల్ ఏరియాలైనాయి. కమర్షియల్ ఏరియా నుంచి పాఠశాలలను ఎక్కడైతే కొత్తగా డెవలప్ అయినటువంటి ప్రాంతాలను అక్కడ వేయాలి. మూసివేత అనేది కరెక్ట్ కాదు. పిల్లలు లేరు మూసివేతను అంటే విద్యాకు చెట్టు. అమ్మ, డెమోక్రసీ అంటేనే మైనార్టీ యొక్క సంక్షేమం. మైనార్టీ అంటే ఎవరో అని కాదు, మైనార్టీ అంటే అల్పసంఖ్యాకులు. ఏ దేశంలో అల్పసంఖ్యాలు ఉంటారో వాళ్ళని మైనార్టీ అంటాం. కనుక మైనార్టీ ఒక గ్రామం లోపల, చిన్న గ్రామం లోపల 3 విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు విద్య అంటే అసలు డెమోక్రసీ అంటేనే ఒక విద్యార్థి కూడా విద్యకు దూరం కావద్దు కదా, ఎట్లా స్కూల్ మూసేస్తారు? విద్యాకు చట్టం కూడా ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలని అంటున్నారు కదా. ఇప్పుడు మేము 2001 లోపల మేము ఒక ప్రాతినిధ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేశాం. బళ్ళను మూసివేయడం కాదు, బళ్ళు ఎక్కడ అవసరం ఉందో అక్కడ తరలించండి. ఇక్కడ హైదరాబాద్లో 2 స్కూళ్ళు తరలిస్తే గొప్పగా నడుస్తుంది. నేను కరీంనగర్లో ఉపాధ్యాయుని, బేసికల్గా నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినా. అక్కడ ఒక 3-4 స్కూళ్ళని టౌన్ లోపల మార్చాం. దానిలో 300 మంది అంటే 0 స్ట్రెంత్ నుంచి వాళ్ళ 300-400 మంది విద్యార్థులతో ఆ పాఠశాల నడుస్తుంది. కనుక ప్రభుత్వము మూసివేత కాదు, ఎక్కడైతే విద్యార్థులు అక్కడికి తరలించాలని చెప్పేసి స్కూల్ తరలించాలని కోరుతున్నాం. కనుక ఇవాళ ట్రెండ్ కూడా ప్రైవేట్ పాఠశాల వైపు ఒక ఆలోచన ఉంది. కనుక రెండోది సంఖ్య కూడా వెనకటి తిరుగా జనాభా కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నప్పుడు మా దగ్గర దేవవ్రత కంట కరీంనగర్ కలెక్టర్గా ఉన్నాడు. ఎంత ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. ఇప్పుడు విధానం మారింది. ఇవాళ మీరు 3 కనుండి అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం కూడా వచ్చింది. కనుక పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతున్నది. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఒక్క ఉపాధ్యాయుడు ఒక ప్రభుత్వ పాఠశాల మీద ఇవ్వడం అనేటువంటి సరైనది కాదు. ప్రస్తుత మీ డిమాండ్స్ అంటే ప్రధానంగా ఇప్పటికిప్పుడు తీర్చాల్సినవి అని అంటే ప్రధానంగా ఏం చెప్తారు సార్? ప్రధానంగా పిఆర్సీ, ఉపాధ్యాయుల పరంగా పిఆర్సీ అనేటువంటిది ఉంది. మరి పిఆర్సీ రిపోర్ట్ అయిపోయిందని అంటున్నారు కానీ అది తీసుకుంటలేరు. అది పిఆర్సీ కమిటీ తీసుకోవాలి, మాకు వెంటనే పిఆర్సీ రిపోర్ట్ను అమలు చేయాలి. 51% మేము డిమాండ్గా పోతున్నాం. రెండోది ఏంటంటే డిఏ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మేము అందరం ఒకటే కదా, కేంద్రమైన రాష్ట్రమైన భారతదేశంలోని వాళ్ళమే. కేంద్ర ప్రభుత్వము ధరలకు పెరుగుదలకు అనుగుణంగా డిఏ ప్రకటిస్తుంది. దాంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రాష్ట్రాలు ఇవ్వాల్సిందే. ఈ రాష్ట్రంలో ఇవాళకి 4 డిఏలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జూలై వచ్చింది కనుక 5వ డిఏ కూడా పెండింగే. అంటే 1/7/2023 నుంచి డిఏలు ఇంకా అప్పటికి ఒక డిఏ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది సరైనది. మీరు అన్నారు మన టీజీ చేస్తూ ఉంటే మీకు ఒక డిఏ ఇచ్చింది కదా. మేము కోరినట్టుగా ఇవ్వలేదు. అక్కడ జూన్ లో ప్రకటించిన మొన్న వచ్చినటువంటి డిఏలో మా టీజీ మా చైర్మన్ కానీ జగదీశ్వర్ గారు కానీ ఏలూరు శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి దానిలో మేము ఏమన్నామంటే మాకు ఒక 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 5 డిఏలు ఇవ్వాలన్నాం. చివరిగా ఏం కోరినామంటే 2 డిఏలు తప్పకుండా ఇవ్వాలనేటువంటి డిమాండ్ లాస్ట్గా వచ్చింది. మేము ఒకటే ఇస్తామని అంటే విధులైన పరిస్థితుల్లో నాయకత్వం కూడా కొంత ప్రభుత్వంతో చర్చలు అనేటువంటిది చివరి వరకు తెగకుండా ఉండాలనే సందర్భంలో మీరు ఒక డిఏ ఇప్పుడు ఇవ్వండి, 2వ డిఏ జీవో కూడా ఇప్పుడు ఇవ్వండి, అది అమలు అనేటువంటిది 3-4 మాసాలు మీరు ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చారు. కానీ తీరా జీవో వచ్చిన తర్వాత ఏముంది, మీరు 6 నెలల తర్వాత మరొక డిఏ ఇవ్వబడుతుంది అన్నది. అంటే 6 నెలల వరకు మీరు ఏమి అడగద్దు అన్నట్టు. అది ఏం రాయకున్నా ఏం కాదు. అది అంటే ఇవాళ మాకు ఉన్నటువంటి 4 డిఏలు మాకు ఇవ్వాల్సిందే, ఇంకొక డిఏ 5వ రావడం జరుగుతుంది. కనుక అసంబద్ధమైనటువంటిదే ఆ డిఏ ఉత్తర్వులనే మేము చూసామంటే తీవ్రంగా ఖండించాల్సింది. 6 నెలల తర్వాత అడగకుండా చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుగానే భావిస్తున్నాం మేము. మా జేఏసీ నాయకత్వం కూడా అది అడగలేదు. దానిపైన ఇవాళ పోయి అడుగుతున్నాం. మా డిఏలు మా పిఆర్సీలు అనేటువంటిది ఒకటి, అది కామన్గా టీచర్లు మేజర్గా మాకున్నటువంటి ప్రాబ్లం. అది కాకుండా మాకు సిపిఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. సిపిఎస్లో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికి కూడా సిపిఎస్లో లేని కూడా కేరళ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు పక్కకు జరుగుతున్నాయి. మీకు వచ్చినటువంటిది ఏముంది అంటే మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, మనకు ఒక అవకాశం ఉన్నప్పుడు అవకాశం ప్రకారంగా వెళ్ళిపోమంటున్నాం. రెండోది దానికన్నా ముందుగా పాత పెన్షన్ 2003 ఎంప్లాయీస్ ఉన్నారు, దానిలో గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ ఇంప్లిమెంటేషన్ చేయమన్న ఉత్తర్వులను అమలు పరుస్తారు, దానికి అనుబంధంగా మినహాయింపులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచరు. మీరు అట్లా చేస్తే 2,000 కోట్ల రూపాయలు 10% ప్రభుత్వం ఇచ్చినటువంటి దానిలో ప్రాణంలో కలిపినటువంటి 10% ప్రభుత్వం తీసుకోవచ్చు. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది. అదే రకంగా ఉపాధ్యాయులకు సంబంధించి కూడా 2,000 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే మీరు అంటారు సార్ మొత్తంగా సిపిఎస్ రద్దని,
మళ్ళీ ఇదేంది ఒక చిన్న దానికి 2003కి ఎందుకు పోతున్న ప్రశ్న కూడా సమాజంలో వస్తుంది, ఉపాధ్యాయులు వస్తుంది. అంటే మేము సిపిఎస్ పూర్తి రద్దు, యూపీఎస్ పూర్తి రద్దుకు పోరాటం చేస్తూనే అంటే దాని నుంచి వెళ్ళిపోతే మీరు దాచిన సొమ్ముని ఇవ్వమనే ఒక కండిషన్ ఉంది. ఆమె మన కేంద్ర ఆర్థిక మంత్రి గారు అంటూ ఉంటారు, మీరు వెళ్ళిపోతే మాత్రం మీరు దాచుకుని ఏం రావని. అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే ఒక అవకాశం ఇచ్చి మీరు వీళ్ళకు పాత పెన్షన్ ఇవ్వాలని అన్నప్పుడు దానిలో రావడం ద్వారా ఇటు ఉపాధ్యాయులవి అటు ప్రభుత్వం 10% దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పోరాటం సిపిఎస్ రద్దు కోసం ఉంటుంది. కనుక ప్రభుత్వము ఈ మూడింటి మీద చేయాలి. మూడోది ఏంది, మాకు ఓటు హక్కు ఎస్జిటిలది. ఇవాళ మా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతున్నారు, అది న్యాయబద్ధమైనటువంటిది. మీరు ఇంకో దగ్గర 21 నుంచి 18 తీసుకొచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో కూడా అంటే ఈ ఎస్జిటి హై స్కూల్లో ఉంటే ఓటు హక్కు ఉన్నది, కానీ ఇదే ఎస్జిటి ప్రాథమిక పాఠశాలలో ఉంటే ఓటు హక్కు లేదు. ఎస్జిటిలకు ఓటు హక్కు కాదు, అది ప్రాథమిక పాఠశాలకు ఓటు హక్కు లేదు. 1 to 10th తరగతులు జరుగుతున్నాయి, బైఫర్కేషన్ కాలేదు కొన్ని, దానివల్ల అక్కడ ఎస్జిటి కూడా ఓటు హక్కు ఉంది. కనుక మేమేమంటున్నామంటే హై స్కూల్ నుంచి కాదు, ప్రాథమిక పాఠశాల మూలం కనుక ప్రాథమిక పాఠశాలకి ఇవ్వమంటున్నాం. లాస్ట్గా ఏమడుగుతున్నామంటే ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఒక నియామకం నాడు ఉన్న నిబంధనలు సర్వీస్ మొత్తం వర్తించాలి. మేము నియామకమైనప్పుడు బీఈడిగా మాకు 2nd grade బోధన చేయొచ్చని అన్నారు. మరి ఇప్పుడు మాకు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు అదే పాఠశాలలో ప్రమోషన్ తీసుకుంటున్నాము. అక్కడ బోధనకు పనికొచ్చిన వాళ్ళము అదే పాఠశాలలో కుర్చీల అడ్మినిస్ట్రేషన్కి ఎందుకు పనికిరాము? మాకు బీఈడి అర్హత కూడా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేకంగా దానిలో ఉంటుంది కదా, ఇవన్నీ న్యాయమైనవి కదా. ఇట్లా న్యాయమైన సమస్య కొన్ని ఫైనాన్స్కి సంబంధించినవి కాదమ్మా, అన్ని ఆర్థికమైనవి కూడా ఉండవు. అవి కూడా మేము వీటన్నిటి కూడా మేము కోరుతున్నాం. సార్, మీరు చాలా మందిని ఇట్లా అంటే విద్యారంగానికి సంబంధించి ఇంటర్వ్యూస్ చేసిన మీరు ఒక కొత్త పాయింట్ ఏం నాకు అనిపించింది ఈరోజు అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న విద్యారంగంలో ఉన్న నిర్ణయాలతో మన తెలంగాణ రాష్ట్ర నిర్ణయాలని కొంత పోల్చి చూడటం వల్ల కొంత క్లారిటీ క్లియర్గా ఎక్కువ అర్థమైన పరిస్థితి. సో మీకు ఎన్నేళ్ల అనుభవంలో ఉపాధ్యాయుడిగా ఏ ప్రభుత్వం మీరు చూసిన ఇన్ని ప్రభుత్వాల్లో, రాజశేఖర్ రెడ్డిని చూసుంటారు, చంద్రబాబు నాయుడుని చూసుంటారు, కేసీఆర్ని చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నారు, ఎవరు విద్యారంగానికి సంబంధించిన సమస్యలని సూటిగా అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ ఉంది అని మీకు అనిపించింది మీ అనుభవంలో? మొత్తానికైతే గొప్ప అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మాకు బాగా ఉద్యోగాలు ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. తర్వాత మా కేసీఆర్ కు బాగా అనుభవం ఉంది, మా ముఖ్యమంత్రి గారికి. వాటితో మాకు దగ్గరే కనుక కొంత దగ్గర నుంచి కూడా నేను చూసినాను. అక్కడ డిగ్రీ సిద్దిపేటలో చేశాను కనుక చూశాను. వారు మాతో మీటింగ్ పెట్టినాడు, చాలా క్లారిటీగా అన్నాడు, ఇంత ఎందుకండి రిక్రూట్మెంట్, రిటైర్మెంట్, పెన్షన్ బెనిఫిట్స్ 3 పేజీలు అయితే సర్వీస్ రూల్స్ సరిపోతాయి. ఒక హోటల్లో మంచి భోజనం పెట్టారు, ఆనందంగా అందరం భోజనం చేశాము, మీకు 3 కాయిదాలలో మీకు సర్వీస్ రూల్స్ అన్నాడు. ఆయన 10 ఏళ్ల కాలంలో మా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. కనుక చూస్తున్నాం, అందరినీ చూస్తున్నాం. ఈ ప్రభుత్వం పైన మాకైతే రాగానే ఒక 30,000 ప్రమోషన్స్ అయితే వచ్చాయి, ఇంకా మిగతాయి కూడా తీరుతాయి అనేటువంటిది. అట్లీస్ట్ గత ప్రభుత్వంతో పోలిస్తే చర్చలైనా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి, అట్లీస్ట్ వింటున్నారు, మీరు చెప్పేవి వింటున్నారు కాబట్టి మీకు కొంత హోప్ ఉంది అంటారు. సార్, ఉందా ఓవరాల్ గా? నేను ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ని, నేను ఒక గవర్నమెంట్ స్కూల్ కాలేజ్లో చదువుకున్న అమ్మాయిని, నేను నిజంగానే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నా, గర్వంగా చెప్పుకుంటా. అట్లా గర్వంగా నేను ఒక ప్రభుత్వ స్కూల్ ప్రభుత్వ కాలేజ్లో చదువుకున్న వాళ్ళము అని మీ తరము మా తరము చెప్పుకున్నట్లు ముందు తరాలు చెప్పుకునే రోజులు వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తాయమ్మా. ఇప్పుడు చాలామంది ఐక్యూ ఉన్నటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉన్నారు. వారికి చేయూతనివ్వడం ద్వారా ఖచ్చితంగా ఆ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు నేను ఒక రామ్నగర్ స్కూల్లో ఉన్నాను. అమెరికాలో ఉండి ప్రతి సంవత్సరం పిల్లలకి ఏం చేయాలో ఆయన అక్కడి చేస్తున్నాడు. అంటే నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. కనుక ప్రభుత్వము మౌలిక వసతుల కల్పన, ఇప్పుడు మేము ఒకటే అంటున్నామమ్మా, ఇప్పుడు 10వ తరగతిలో సరిగ్గా లేదు, 9వ తరగతిలో సరిగ్గా లేదు. ఇది గవర్నమెంట్ స్కూల్ అనే కాదు, మీరు ఎక్కడైనా పోండి, సెక్షన్స్లలో కొన్ని సెక్షన్స్లో ఈ డి సెక్షన్లకు వచ్చేసరికి ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ ఐక్యూ లోపం ఉన్నటువంటివి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక్క గవర్నమెంట్తోనే మనం పోల్చాల్సిన అవసరం సంబంధం లేదు. సో చూడాలి సార్, మీరు అన్నట్లుగా నిజంగానే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము అని కూడా గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి. మీరు ఇందాక అన్నట్లు మంచి మాట అన్నారు, విద్యా వైద్యం ఈ రెండిటి మీద ఏ ప్రభుత్వం ఫోకస్ చేసినా ఆ ప్రభుత్వంకి ప్రజలతో పాటు ఉపాధ్యాయులు అన్ని రంగాల వాళ్ళు ఏకంగా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. అది మన వినతి పల్లవి టీవీ ద్వారా మీ వినతి, ముఖ్యంగా మీ ఉపాధ్యాయుల గళం ప్రభుత్వానికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.